చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భోజనం చేసి పడుకోవడానికి వెళ్తారు. మ్యాడీని చూస్తుంది మధు. దోమలు కుడుతూ ఇబ్బంది పడతాడు. మధు బయట ఒక బెడ్ ఏర్పాటు చేసి దాని చుట్టూ దోమలు రాకుండా ఒక కర్టన్స్ లాగా డెకరేట్ చేసి పెడుతుంది. మధు మ్యాడీని బయటకు తీసుకొచ్చి నీకోసమే బెడ్ ఏర్పాటు చేశాను, ఇందులోనే పడుకో మ్యాడీ అనేసి అంటుంది. వెళ్తుంటే నెలవంక కనిపిస్తుంది. కనిపించేసరికి మధు మ్యాడీ అని పిలుస్తుంది. మ్యాడీ కూడా మధు అని పిలుస్తాడు. నెలవంకను చూసి కళ్ళు మూసుకొని మ్యాడీ బాగుండాలని మధు కోరుకుంటుంది. మధు బాగుండాలని మ్యాడీ కోరుకుంటారు. ఇద్దరు కళ్ళు తెరుచుకొని ఒకరినొకరు చూసుకుంటారు. మ్యాడీ నువ్వేం కోరుకున్నావు మధు అనేసి అడుగుతాడు. అప్పుడు మధు నువ్వేం కోరుకున్నావు చెప్పు అనేసి అంటుంది. అప్పుడు మధు మాత్రం మనసులో కోరుకుంది చెప్పకూడదు మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మరి నువ్వు చెప్పలే కదా నేను కూడా చెప్పను అనేసి అంటాడు. మధు సరేలే మ్యాడీ, నిన్న నైటే నువ్వు ఎక్కువ నిద్రపోలేదు, ఇప్పుడు నిద్రపో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోహితకి చందు ఫోన్ చేస్తాడు. అసలు లోహిత ఎందుకు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకుండా సిగ్నల్స్ రాలేదు అనేసి చెప్తుంది అనేసి మళ్ళీ ఫోన్ చేస్తాడు. సరళ కూడా అసలు ఎందుకు అలా చేస్తుంది లోహి, మనకు చెప్పకుండా ట్రిప్కి వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఫోన్ చేయనేసరికి లోహిత టెన్షన్ పడుతుంది. మా అన్నయ్య ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, ఊకే ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అన్నయ్య ఇక్కడ సిగ్నల్ లేవన్నయ్య నేను ట్రిప్లో ఉన్నానని మళ్ళీ కట్ చేస్తుంది. మళ్ళీ చందు మళ్ళీ కాల్ చేసేసరికి లోహిత మా అన్నయ్య ఊకే కాల్ చేస్తున్నాడు అనేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు చందుకి కోపం వస్తుంది. చందు అసలు ఎందుకు లోహిత ఊకే నేను కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసింది అనేసి కోపం వస్తుంది. అప్పుడే వరుణ్ వస్తాడు. వచ్చి ఏమైంది లోహి అనేసరికి లోహిత మా అన్నయ్య ఊకే కాల్ చేస్తున్నాడు నాకు, కానీ మనం పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలియదు, నువ్వు తొందరగా మీ ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేయి, మీ ఇంటికి వెళ్ళినాక నేను మా అమ్మ మా అన్నయ్యకి చెప్తాను, వాళ్ళు ఒప్పుకుంటారనేసరికి వరుణ్ సరేలే లోహి పడుకుందాం రా అని వెళ్తారు. లోహిత కొంచెం ఉంటే చిన్నీనే మధు అని తెలిసేది, అసలు తెలియకూడదు అనేసి కోపంగా ఉంటుంది. అప్పుడే వరుణ్ కూడా వస్తాడు. వచ్చేసరికి అక్కడ చిన్ని చిన్నప్పుడు దిగిన ఫోటో వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ ఉంటుంది. వరుణ్ అదేంటో ఫోటో అని చూడడానికి వెళ్ళినప్పుడు లోహిత దాన్ని చూసి అమ్మో ఇది చిన్ని ఫోటో చూస్తే వరుణ్ కూడా గుర్తుపడతాడు. వరుణ్ కూడా ఈ ఫోటో చూడకుండా ఉండాలని వరుణ్ ఈ ఫోటో వాళ్ళ మధు వాళ్ళ చిన్నప్పటిది ఉన్నట్టుంది, దీన్ని నేను తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెడతాననేసి అంటుంది. అప్పుడు వరుణ్ వెళ్ళిపోతాడు. లోహిత ఈ చిన్ని ఫోటో ఎలాగైనా వరుణ్కు మ్యాడీకి కనిపించకూడదు అనేసి దాచిపెడుతుంది. వరుణ్ బయటకు వచ్చేసరికి మధు బట్టలు పిండుతూ ఉంటుంది. అప్పుడు వరుణ్ లోహితని పిలిచి లోహిత మన బట్టలు కూడా నువ్వు పిండిపో, మధు పిండితే బాగుండదు, ఇప్పటికే మనం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనేసి అంటాడు. అప్పుడు లోహిత మధు దగ్గరికి వెళ్ళి మధు నాకు బట్టలు పిండడం రాదు అనేసరికి నేర్చుకోవాలి, అయినా నువ్వు నీ విషయంలో నన్ను జోక్యం చేసుకోకు అని చెప్పావు కదా, మళ్ళీ నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను, మీ బట్టలు మీరే పిండుకోండి అనేసి అంటుంది. అప్పుడు లోహిత ఏదో అప్పుడు తొందరపడాను, మా బట్టలు కూడా పిండొచ్చు కదా మధు అనేసరికి నేను పిండను, నువ్వే అన్ని పనులు నేర్చుకోవాలి, అమ్మ దగ్గర ఇల్లు ఊకడం బోళ్ళు తోమటం బట్టలు పిండడం అన్నీ నేర్చుకో, నువ్వు వేరే కాపురం పెట్టినప్పుడు నీకు యూజ్ అవుతాయి అనేసి అంటుంది. అప్పుడు లోహిత నేను అప్పుడు మనిషిని పెట్టుకుంటాను పని మనిషిని అంటుంది. పని మనిషిని పెట్టుకున్న కొన్ని మనం చేయాల్సిన పనులు మనమే చేయాలి లోహి అని చెప్తుంది. అప్పుడు లోహితకు చాలా కోపం వస్తుంది. లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాడీ అక్కడికి వచ్చి మ్యాడీ మధు నువ్వేంటి నా బట్టలు పిండుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు మధు నేను పిండకూడదా అనేసి అంటుంది. పిండొచ్చులే మధు, కానీ నీకెందుకు శ్రమ, నేను కూడా పిండుతాను అనేసి మ్యాడీ కూడా బట్టలుకి పిండడానికి హెల్ప్ చేస్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మ్యాడీ నిన్ను చేసుకునే అబ్బాయి మాత్రం చాలా లక్కీ మధు, నువ్వు అన్ని విషయాలలో అర్థం చేసుకుంటావు అనేసి అంటాడు. అప్పుడు మధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు మ్యాడీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వరుణ్ కూడా లోహితకి చాలా హ్యాపీగా ఉండు లోహి అనేసి చెప్తాడు. నాగవల్లి దేవ ఇద్దరు కలిసి కార్లో వస్తూ నాగవల్లి దేవాతో ఎలాగైనా మ్యాడీని ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను బావా అనేసి చెప్తుంది. దేవా నేను మాత్రం వాడిని బతిలాడను, నిన్ను చూసి వస్తేనేమో వచ్చిండు, నువ్వు చెప్పావని నేను వస్తున్నాను, లేదంటే నేను అసలు రాకపోదును అనేసి అంటాడు. అప్పుడు సరేలే బావా నేను నన్ను చూసి అమ్మ అని నా దగ్గరికి వస్తాడు అనేసి కార్లో వస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ అక్కడ రెస్టారెంట్లో షెఫ్గా వేరే వాళ్ళకి నూడిల్స్ మరి ఏదో వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడు చూసి నాగవల్లి బావా కారాపండి అనేసి కారాపి బావా చూడవా ఒకసారి మ్యాడీ ఏం చేస్తున్నాడో, షెఫ్గా చేస్తున్నాడు అనేసి చెప్పేసరికి దేవ షాక్ అయిపోతాడు.